ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మా ఇంట్లో అంతా బాగానే ఉంటుందండి, సడన్గా అప్పటికప్పుడు గొడవలు అవుతున్నాయి అంటే ఎలా ఉంటుందో చెప్తాను. భార్యాభర్తలు అనుకోకుండా అప్పుడు దాకా నవ్వుతూ సరదాగా ఉంటారు. సడన్గా ఒకరింటి ఒకరికి గొడవ రావడం, వేరే వాళ్ళ విషయాలతో గొడవ రావడం, ఆ గొడవలో వీరిద్దరూ పోట్లాడుకోవడం, కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉండటం, తర్వాత చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు రావడం, అలాగే పిల్లల మధ్య గొడవలు రావడం, అత్త మధ్య అంటే అత్త కోడళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో అనవసర విషయాల్లో అప్పటిదాకా బాగానే ఉండి సంబంధం విషయాల్లో గొడవలు రావడం, ఒక్కొక్కసారి మన ఇంటి ఎవరైనా వచ్చి వెళ్ళినా తర్వాత అంటే ఎవరైనా వచ్చారు, చూడడానికి వచ్చారు, చుట్టాలు వచ్చారు, మాట్లాడారు, వచ్చి వెళ్ళారు, ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉండడం, ఒకరి మాట ఒకరు వినకపోవడం, అంటే గౌరవం లేకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడుకోవడం, అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు. ఇలా జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే మీ ఇంట్లో ఖచ్చితంగా నకారాత్మక శక్తి ప్రభావం ఉందని అర్థం, దిష్టి దోషం ఉందని అర్థం. మీ ఇంట్లో ఏదైనా ఒక గదిలోకి వెళ్ళగానే మీకు మనసులో చిరాకు, విసుగు, ఏదో తెలియని అనీజినెస్ అనిపిస్తూ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ గదిలో మీకు నకారాత్మక శక్తి ఉందని అర్థం. మీరు చాలా వరకు గమనించండి, ఎవరైనా వచ్చి వెళ్ళినా లేకపోతే మన ఇంట్లో ఏదైనా గదిలో ఉన్నప్పుడు కానీ ఇలా అనిపిస్తూ ఉంటే మాత్రం ఈ చిన్న ఉపాయం చేయండి, ఖచ్చితంగా బయటపడతారు. అంత అద్భుతంగా పనిచేసే ఉపాయం. ఈ ఉపాయం అంటే చాలా తేలికైంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు, అంటే నెలసరి కానీ ఆహార నిబంధనలు కానీ ఇలాంటివి ఏమీ లేవు, ఎప్పుడైనా చేయవచ్చు. చాలా తేలికైంది, అద్భుతమైంది. మనం సమస్యలు ఎప్పుడు వెంటాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి భయం వేస్తుంది, దానివల్ల తప్పులు జరుగుతాయి, ఆర్థికంగా మానసికంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ దాని కారణాన్ని పట్టుకున్నప్పుడు ఆ సమస్య ఎక్కడ ఉద్భవిస్తుందో అంటే ఎక్కడ పుడుతుందో తెలిస్తే సమస్య సమాధానం తేలిగ్గా అయిపోతుంది. అలా కాకుండా మనం దాన్ని ఇంకా పెద్దదిగా చేసుకొని బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ చిన్న ఉపాయం చేయండి, ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు పట్టిక, ఆలం అంటాం కదా, మనం వాటర్ ప్యూరిఫై చేయడానికి వాడతాము. అలాగే ఎన్నో ఆయుర్వేద వీడియోలో చెప్పుకున్నాము, అంతకుముందు తాంత్రిక ఉపాయాలు చెప్పుకున్నాం, నరఘోష జనఘోష పాంటలు చెప్పుకున్నాం. అలాగే ఇది ఆయుర్వేద పరంగా కూడా మందులుగా కూడా వాడుతూ ఉంటారు. దీని మనకి పచారీ కొట్టులో దొరుకుతుంది, ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. అలాగే నీరు ఈ ఉపాయానికి కావాల్సింది. అలాగే కొంచెం స్ప్రే బాటిల్ అయినా పర్వాలేదు, మనం ఆల్రెడీ ఇప్పుడు శానిటైజర్ బాటిల్ వాడుతున్నాం కదా, అలాగే ఏదైనా చిన్న బాటిల్ అయినా తీసుకోవాలి, లేదంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 3 రోజులు చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీకున్న సమస్యకి మీరు ఏదైతే చేయగలుగుతారో ఆ వీడియో పూర్తిగా చూడండి, మీరు చేయగలిగితే ప్రయత్నించేయండి. ముందుగా మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, దానిలో మీరు ఒక పటిక ముక్కని ఇలాంటి పటిక ముక్క వేయండి. వేసి లేదా పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు, పూర్తిగా కరగనివ్వండి. కరిగిన తర్వాత ఈ నీళ్ళని మీరు మామూలుగా ఇలాంటి స్ప్రే బాటిల్ పోసుకోవచ్చు వాడుకోవడానికి. మీకు ఒక స్ప్రే బాటిల్ లేకపోతే మామూలుగా కూడా వాడుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా ఏంటంటే, మీరు ఏ గదిలో అయితే ఇబ్బంది పడుతున్నారో లేదా మీ ఇంటి లోపల అన్ని గదుల్లో 4 మూలల కూడా చక్కగా నీటిని స్ప్రే చేయండి. గోడలకి కార్నర్లో ఇలా స్ప్రే చేయండి. లేదా మీరు చిలకరిస్తాం కదా, మనం నీళ్ళు ఇలా చేతితో తీసుకొని ఇలా చిలకరించండి. ఇది పటిక మొత్తం కరగాలి. నీళ్ళలో కరిగిపోయిన తర్వాత మీరు ఆ పని చేయాలి. ఇలా మీరు అన్ని గదుల్లోనూ, అది మీ కార్నర్స్ ఏ గదిలో అంటే బాత్రూము, అలాగే టాయిలెట్, కిచెను, బెడ్రూము, హాలు, అన్ని గదులు 4 కార్నర్ల వైపు మీరు నీళ్ళని చిలకరించండి. లేదంటే ఇలాంటి స్ప్రే బాటిల్ పోసుకొని ఆ కార్నర్ వైపు స్ప్రే చేయండి. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి ఎప్పుడు కూడా గది మూలల్లోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి ఒక గదిలో బాగుంటుంది, ఒక గదిలో బాగోవడం లేదు. ఏ గదిలో అయితే బాగోవడం లేదో ఆ గదిలో చేయండి.
అలాగనే చేసుకోవచ్చు. అలాగే మీకు కబోర్డ్స్ ఉన్నా, మీకు ఏదైనా కబోర్డ్స్ అంటే కార్నర్లో కబోర్డ్స్ ఉంటే కొంతమందికి, అప్పుడు వాటి మీదైనా మీరు స్ప్రే చేయవచ్చు. నెగిటివ్ ఎనర్జీ గోడలకి, ఇంటి కార్నర్స్లో ఉంటుంది. మీరు గోడలకు కూడా స్ప్రే చేయవచ్చు. కార్నర్కి ఏదైతే ఉంటుందో కార్నర్కి మీరు పైనుంచి కింద వరకు అలా స్మూత్గా స్ప్రే చేయండి, లేదా నీటిని చిలకరించండి. ఇది మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే, కంటిన్యూగా 3 రోజులు చేయడం వల్ల ఈ నీటిని, ఒక్కసారి తయారు చేసుకునే నీటిని 3 రోజులు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా మీరు వారానికి 3 సార్లు తప్పకుండా చేయండి. ఆదివారము, సోమవారము, మంగళవారం. ఒక్కసారి పటికను కలిపిన నీళ్ళని మీరు 3 రోజులు వాడుకోవచ్చు. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు దిష్టి దోషం అంటే వచ్చి వెళ్ళారు, ఇబ్బంది పడుతున్నారు, బాగా దిష్టి దోషం తగులుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ కుటుంబ సభ్యులకి దిష్టి దోషం తగలకుండా ఉండడానికి ఈ చిన్న ఉపాయం చేయండి. ఎవరైతే దిష్టి దోషం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత గొడవలు జరుగుతున్నాయి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇలాంటి గాజు బౌల్ తీసుకోండి. తీసుకున్న దాంట్లో ఒక చిన్న పటిక ముక్క, ఇంత ముక్క అయినా పర్వాలేదు, ఇలాంటి ముక్క వేసి మీరు ఈ పటిక ముక్కని మీ బాత్రూంలో, మీ టాయిలెట్లో పెట్టండి. ఏ దిక్కులైనా పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. పెట్టిన తర్వాత అంటే ఈ పెట్టిన 15 రోజుల తర్వాత ఈ ఏదైతే ముక్క ఉంటుందో ఈ ముక్కని మీరు ఏం చేయాలంటే, మీకు బాత్రూమ్ షింకులో వేసేయచ్చు, లేదంటే బయట డ్రైనేజ్లో పడేయచ్చు. తర్వాత చక్కగా ఈ గాజు బౌల్ని క్లీన్ చేసి, అంటే మొత్తం చక్క కడిగి ఆరబెట్టి, మళ్ళీ ఒక పటిక ముక్క దాంట్లో వేసి పెట్టి ఉంచండి. ఇలా మీ బాత్రూంలోను, టాయిలెట్లో, ఎక్కడైనా సరే కార్నర్లో పెట్టి ఉంచండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మీకు ఏదైనా సరే దిష్టి దోషం వల్ల గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గుతాయి. అలాగే మీరు ఇంకోటి ఏంటంటే, ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు, ఏ సమయంలోనైనా చేయవచ్చు. దీనికి ఒక టైం అంటూ ఏమీ లేదు. ఇది చేయటం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబంలో గొడవలు తగ్గుతాయి. అలాగే మీ పిల్లలు మీ మాట వింటారు. అలాగే భార్యాభర్తల మధ్య అనవసరమైన విషయాల వల్ల గొడవలు అవుతూ ఉన్నా అవి తగ్గుతాయి. అలాగే ఎవరైనా వచ్చి వెళ్ళారు, మనం వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి మొదలయ్యాయి అనుకోండి, ఆ గొడవలు కూడా తగ్గుతాయి. అత్త కోడల మధ్య లేనిపోని విషయాల మధ్య గొడవలు అవుతూ ఉన్నా తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా లేనిపోని విషయాల మధ్య గొడవలు వచ్చినా తగ్గుతాయి. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. ఇదేంటంటే, ఈ పదార్థానికి యాంటీబయాటిక్గా మనం వాడతాం. మనకి మన చుట్టూ ఉన్న వాతావరణం, మన రూముల్లో ఉన్న వాతావరణం, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ అనేది గోడలకి, కార్నర్స్లోనూ ఉంటుంది. దాన్ని తగ్గించుకోగలిగితే మన కుటుంబం బాగుపడుతుంది. సైంటిఫిక్గాను ఇది పనిచేస్తుంది, తంత్రపరంగా కూడా ఇది పనిచేస్తుంది. మన తంత్రమే సైన్స్. కాకపోతే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనుకోండి. ఇది మీరు ఖచ్చితంగా ఆదివారము, సోమవారం, మంగళవారం ఇలా 3 రోజులు చేయండి. తర్వాత ఈ వాటర్ అయిపోతాయి కదా, మళ్ళీ 3 రోజులు అలా ప్రతి వారం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః.